అమరావతి కోసం టోటల్గా 31,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నట్టు. గతంలో బాండ్లు ఇవి పక్కన పెడితే అప్పుడు పెట్టిన ఖర్చు కాకుండా ఇప్పుడు 31,000 కోట్లు అప్పు తీసుకుంటున్నట్టు. ప్రపంచ బ్యాంకు ఏడీబీలు ఇప్పటికే 15,000 కోట్ల అప్పు ఓకే చేసినాయి. త్వరలో కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు రాబోతున్నాయి. ఇప్పుడు హడ్కో 11,000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేసింది. ఓవరాల్గా అమరావతికి సంబంధించి 48,012 కోట్లు కావాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో ఐఏఎస్, ఏపీ ఎన్జిఓ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు, జడ్జీల క్వార్టర్లు, గవర్నమెంట్ టైప్ 1, 2 భవనాలు, ప్రధాన రోడ్ల పునర్నిర్మాణ పనులు, హ్యాపీనెస్ టు సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ పునర్నిర్మాణాలు, ఎల్పీఎస్ జోన్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు, ట్రంక్ ఇన్ఫ్రా పనులు, అమరావతి వరద నియంత్రణ పనులు ఇవన్నీ కలిపితే సిఆర్డీఏ ఏడీసీ నుంచి 11,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు ఇది ఏడీబీ నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి 11,000 కోట్లు ఇప్పుడు హడ్కో రుణం మంజూరు చేసేసింది. ఇంకొక 5,000 కోట్లు కేఎఫ్డబ్ల్యూ, ఇప్పటికి 31,000 కోట్లు, ఇంకా 17,000 కోట్లు అప్పులు కావాల్సినటువంటి అవసరం ఉంది అమరావతికి. సరే, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఇంతకుముందు అన్నారు కదా, మరి తనకి తాను సంపాదించుకోవట్లేదంటే ఏమంటారు? ఇదంతా సెట్ అయిపోయాక అప్పుడు ఆ ఏరియాకి రేట్లు పెరిగితే అప్పుడు అమ్మి ఆ డబ్బులు తీరుస్తామని చెప్తున్నారు.